ఈరోజు ఒక యూట్యూబర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది జబర్దస్త్ మహిదర్. ఈ అబ్బాయి జబర్దస్త్లో కామెడీ షోలో చేశాడు. ఇప్పుడు యూట్యూబర్గా ఉన్నాడు. ఇతనికి 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నాడు. ఈ అబ్బాయికి వచ్చిన కష్టం ఏంటంటే నిన్న 2 రోజుల కిందట ఒక వీడియోని పెట్టాడు. నేను ఛానల్ అమ్మేస్తున్నానని, నాకు బిజినెస్లో లాస్ వచ్చిందని చెప్పేసి కళ్ళనీళ్ళు పెట్టుకుని బాధపడుతూ ఒక వీడియోని చేశాడు. అయితే ఈ అబ్బాయి చెప్తుంది ఏంటంటే యూట్యూబ్ మీద వచ్చిన డబ్బులు అన్నీ కలిపి ఒక 40 లక్షల దాకా సేవ్ చేసుకున్నాడు. ఆ డబ్బులతో ఏం చేశాడు, ఏదైనా ఒక బిజినెస్ చేస్తే బాగుంటుంది. ఆ యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ కూడా బిజినెస్లు పెట్టుకుంటున్నారు. ఇంకా రెండో ఇన్కమ్ అనేది ఏదైనా ఉండాలి. ఎప్పుడు యూట్యూబ్ ఒకేలాగా ఉండదు. యూట్యూబ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదన్న ఉద్దేశంతో అందరూ పెడుతున్నారు కదా, నేను కూడా ఒక బిజినెస్ పెడదామని కాఫీ షాప్ లాంటిది పెట్టాడు. వైజాగ్లో ఒక మాల్లో ఏమో పెట్టాడు అబ్బాయి. దాని గురించి తన వీడియోల్లో చెప్పాడు. చాలామంది యూట్యూబర్స్ వాళ్ళు వెళ్ళారు, బాగానే ఉంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ కెఫే లాస్ వచ్చింది. అంటే దాని మీద 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. తిన సేవ్ చేసుకున్న 40 లక్షలు, ఇంకొక 10 లక్షలు కలిపి 50 లక్షలతోటి బాగా డెకరేషన్లు చేసి ఫర్నిచర్ అవన్నీ పెట్టి షోగా కనబడేలాగా ఒక 50 లక్షలు దాని మీద పెట్టుబడి పెట్టాడు. కానీ ఆ కెఫే సరిగ్గా నడవలేదు, చాలా లాస్ వచ్చింది. సరే ఇంకా తీసేద్దామని చెప్పేసి తీసేశాడు. ఇప్పుడు నువ్వు కెఫే తీసేసావు, మా డబ్బులు ఇవ్వమని అప్పులు వాళ్ళు అడుగుతారు. అయితే ఇప్పుడు అబ్బాయి ఏం చేశాడంటే సోషల్ మీడియాలో వీడియో పెట్టి నాకు ఇలా బిజినెస్లో లాస్ వచ్చింది, 40 లక్షల రూపాయలు నేను లాస్ అయిపోయాను, మీ అందరూ సహాయం చేయండి, నాకు కొంచెం అప్పులు ఉన్నాయి అవి తీర్చేయాలని చెప్పేసి ఒక వీడియో చేసి పెట్టాడు. నా ఛానల్ అమ్మేయాలనుకుంటున్నానని ఇలా పెట్టాడు. అయితే ఒక స్కానర్ లాగా పెట్టి ఎవరో ఎంత ఇవ్వాలనుకుంటే అంత డబ్బులు ఇవ్వండి అని అనేసరికి నిన్న ఒక 1500 మంది దాకా అతనికి డబ్బులు ట్రాన్స్ఫర్ కొట్టారు. ₹1 దగ్గర నుంచి 10 రూపాయల దగ్గర నుంచి 100 రూపాయలు ఇలా ఎవరికి తోచినంత వాళ్ళు డబ్బులు వేశారు. మొత్తం 2,71,000 చిల్లరి డబ్బులు వచ్చాయి. అబ్బాయికి 1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. అందులో ఒక 1500 మంది ఇచ్చారనంటే 2,70,000 వచ్చాయనంటే మరి మంచి అమౌంటే అనుకోవాలి కదా. ఇప్పుడు మన యూట్యూబ్ ప్రేక్షకులు మన వీడియోలు నచ్చి చూస్తున్నారు అని అంటే వాళ్ళని అంతే గౌరవంగా చూడాలి. కానీ మన ఇంట్లో వచ్చిన కష్టాలను తీసుకువెళ్ళి అయ్యో నాకు కష్టం వచ్చింది ఇవ్వండి అని అంటే వాళ్ళు ఎందుకు డబ్బులు ఇస్తారు? ఈ రోజున ప్రతి ఒక్కరు ఏమని ప్రశ్నిస్తున్నారంటే నువ్వు కెఫే పెట్టుకున్నావు, బాగానే ఉంది, అది నీకోసం పెట్టుకున్నావు, నీకు అందులో లాభాలు వచ్చాయనుకో మాకేమన్నా ఇస్తావా? నువ్వు ఇన్ని రోజులు యూట్యూబ్ మీద సంపాదించావు, ఎవరికన్నా ₹1 అన్నా హెల్ప్ చేసావా? ఈ వేళ వచ్చి నీకు బిజినెస్లో లాస్ వచ్చేసరికి ఆ అప్పులు తీర్చడానికి మేము డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజున ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. నిజమే కదండి. అతను అందులో ఎంత పెట్టుకున్నాడో, ఏం చేసుకున్నాడో, ఏం పడ్డాడో అవన్నీ ఎవరికీ తెలియదు. పోనీ ఆ కెఫే గురించి ఏమన్నా లెక్కలు చెప్పాడనంటే అది కూడా ఎవరికి ఏం చెప్పలే. కెఫే పెట్టాను, మీరు అందరూ రండి ఒకసారి చూడండి, బాగుందో లేదో చూడండి అని చెప్పేసి ఈ రకంగా చెప్పాడు. కానీ ఆ కెఫేకి సంబంధించిన విషయాలు ఎక్కడా చెప్పలేదు. మరి ఇప్పుడు ఈవేళ లాస్ వచ్చిందని చెప్పేసి లాస్ వచ్చిందని ఆ లెక్కలన్నీ చెప్తున్నారు. కానీ ఒకవేళ లాభాలు వస్తే నాకు ఎంత లాభం వచ్చిందని ఎవరైనా చెప్తారా? ఈవేళ అందరూ అడిగే మాట అదే. నువ్వు కష్టాల్లో ఉంటే మేమెందుకు డబ్బులు ఇవ్వాలని అందరూ అడుగుతున్నారు. అసలు ఎవరన్నా సేవ్ చేసుకున్న డబ్బులు 40 లక్షలు ఉన్నప్పుడు ఒక ఇల్లు ఏదన్నా కొనుక్కుంటారు. 40 లక్షలు సంపాదించినప్పుడు చక్కగా ఒక ఇల్లు కొనుక్కోవాలి. లేదు అని అంటే 40 లక్షల్లో సగం డబ్బులతోటి ఏదన్నా బిజినెస్ పెట్టుకోవాలి, మిగిలిన డబ్బులు కొంత ఉంచుకోవాలి. 40 లక్షలు తీసుకువెళ్ళి బిజినెస్ మీద పెట్టేసి ఇంకో 10 లక్షలు తెచ్చి మొత్తం 50 లక్షలు బిజినెస్ మీద పెడితే అది అసలు ఎలా రన్ అవుతుందో ఎవరికన్నా అర్థమవుతుందా? ఎదురు అప్పులు చేసి బిజినెస్ని పెట్టాడు, మొత్తం లాస్ అయిపోయాడు. ఇంతకుముందు గతంలో కూడా సాయి కృష్ణ ఆ అబ్బాయి కూడా యూట్యూబరు ఇలాగే చేశాడు. కొంచెం రిచ్గా కనబడాలన్నట్టు ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టాడు. కానీ చివరికి ఏంటంటే ఈ యూట్యూబ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. ఈ రోజు డబ్బులు రావచ్చు, రేపు రాకపోవచ్చు. అన్ని వీడియోలకి డబ్బులు వస్తాయని నమ్మకం అయితే ఉండదు. పాపం ఆ సాయి కృష్ణ కూడా ఇలాగే డిప్రెషన్లోకి వెళ్ళి పాపం అప్పుల పాలు అయిపోయి అందరినీ ఇలా డబ్బులు అడిగారని తనని అందరూ కలిసి ట్రోల్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కొంతమంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు, ఏదో మొత్తం రకరకాలుగా కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ అబ్బాయి ఆఖరికి ఛానల్ రన్ చేయడం కూడా మానేశాడు. ఇప్పుడు ఈ అబ్బాయి చేసేది ఏంటంటే అసలు కొంచెమన్నా తెలివి ఉండాలి కదా. ఫస్ట్ క్లౌడ్కి ఇచ్చానని అలా పెడదామని అనుకున్నాము, అందరూ కలిసి అదొద్దు వేస్ట్ లాస్ అయిపోతామని చెప్పేసరికి ఈ కెఫే పెట్టాము, ఇప్పుడు ఇక్కడ 50 లక్షలు లాస్ వచ్చిందని చెప్తున్నాడు. పైగా వాళ్ళ కారు ఉంది, ఆ కారు కూడా లోన్లో ఉందంట. అక్కడ ఆ లోను కట్టాలి, ఇక్కడేమో ఈ అప్పులన్నీ కట్టాలి. ఇన్ని రోజులు కష్టపడిన 40 లక్షల రూపాయలు ఈ రకంగా పోయాయి. ఈ అబ్బాయి చెప్పే మాట ఏంటంటే నాకు మొన్నటి వరకు ప్రమోషన్లు అవి వచ్చేవి, స్టాక్ మార్కెట్కి సంబంధించిన జరోదా యాప్లు అలాంటివి నేను ప్రమోషన్ చేసేవాడిని, దాని మీద నాకు కొంచెం ఇన్కమ్ వచ్చేది. ఇప్పుడు అవన్నీ స్టాప్ అయిపోయేవి, నాకు ఎక్కడ కూడా ₹1 రావట్లేదు. అలాగే నా ఛానల్లో వచ్చే యాడ్స్ కూడా రిచ్గా ఏమీ మంచి మంచి యాడ్స్ రావట్లేదు. ఇప్పుడు యూట్యూబ్ ఇన్కమ్ కూడా తగ్గిపోయిందని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పుకొస్తున్నాడు. మనం కష్టపడి సంపాదించుకున్న రూపాయిని జాగ్రత్త పెట్టుకోవాలి. కానీ ఇలా ఏదో వచ్చేస్తుందని ఇంకా ఎక్కడో అప్పులు తెచ్చేసి మనకు తెలియని దాంట్లో ఇలా పెట్టుబడి పెట్టి లాస్ అయిపోయి తర్వాత నన్ను ఆదుకోండి, నా కష్టాల్లో ఉన్నానని అడిగితే ఎవరు సహాయం చేస్తారు చెప్పండి? ఇంట్లో ఏదైనా అనుకోని సంఘటన జరిగిందనుకోండి, ఏ అనారోగ్య సమస్యలు రావడమో, ఇంటికి పెద్దవాళ్ళని కోల్పోవడమో, ఏదన్నా సర్జరీలు కానీ
యాక్సిడెంట్లు కానీ, పిల్లలకి ఏదైనా బాగోకపోయినా, ఇలాంటి వాటికి ఏదైనా అవసరమైతే ఎవరైనా సాయం చేస్తారు. అయ్యో పాపం కష్టాల్లో ఉన్నాడే, ఇన్ని రోజులు చక్కగా మంచి మంచి వీడియోలు చేశాడు, పోనీ సహాయం ఎంతో కొంత సహాయం చేద్దామని అందరూ తలో 100 రూపాయలు సహాయం చేస్తారు. కానీ ఇది అలాంటిది కాదే. సంపాదించుకున్నదంతా తీసుకువెళ్ళి బిజినెస్ల మీద పెట్టి ఈవేళ అది లాస్ అయిపోయింది అని అంటే దానికి ఎవరు బాధ్యులు? ఆ రూపాయి ఇచ్చేవాళ్ళు కూడా ఎన్ని ప్రశ్నలు వేస్తారు. వీళ్ళు కావాలని బిజినెస్లు పెట్టుకుని మేము అప్పుల పాలైపోయాం, మా అప్పులు తీర్చండి, కష్టాల్లో ఉన్నామని అంటే ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఈ రోజున అందరూ అదే మాట్లాడుతున్నారు. అదే కనుక ఇప్పుడు నీ బిజినెస్ బాగా రన్ అయ్యి నీకు లాభాలు వస్తే కనుక మాకేమన్నా 1 రూపాయి ఇస్తావా? ఈవేళ లాస్ వచ్చిందని మాకు ఇన్ని విషయాలు చెప్తున్నావు, అసలు మేము ఎందుకు ఇవ్వాలని ఈవేళ మొత్తం అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు. ఒకవేళ నీకు 40 లక్షలు కనుక అప్పు ఉంది అని అంటే నువ్వు మెల్లమెల్లగా ఒక 2 సంవత్సరాల్లో తీర్చుకో, లేదంటే ఎవరి దగ్గర అప్పు తీసుకుని ముందు అర్జెంటుగా ఇవ్వాల్సిన వాళ్ళకి అప్పులన్నీ తీర్చేసుకున్నావంటే మిగిలినవి ఏమన్నా ఉంటే మెల్లగా తీర్చుకో. అంతేగాని ఇలా జనాల్ని స్కానర్లు పెట్టేసి మీరు అందరూ ఎంతో కొంత సాయం చేయండి అని అడగడం అది ఎంతవరకు కరెక్ట్ అని చాలా మంది చెప్తున్నారు. అయితే ఈ అబ్బాయికి ఒక 2 యూట్యూబర్స్ కూడా సాయం చేశారట. మన యూట్యూబ్ ప్రేక్షకులు అందరూ కలిసి 2,71,000 చిల్లరి, మొత్తం అంతా కలిపి ఒక 4 లక్షల దాకా వచ్చాయి. ఇప్పుడు ఈ 4 లక్షలు తీసుకువెళ్ళి అర్జెంటుగా అప్పులు ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాను, మిగిలినవి తర్వాత ఏదో ఒకటి తిప్పలు పడతానులే అని చెప్పేసి నిన్న మళ్ళీ ఒక వీడియో పెట్టాడు. ఏది ఏమైనా కానీ ఒక పని చేస్తున్నామని అంటే, లక్షల్లో పెట్టుబడి పెడుతున్నామని అంటే అన్నిటికీ సిద్ధపడే పెట్టాలి. ఆ బిజినెస్ లాస్ వచ్చినా సరే మనం తట్టుకోగలమా లేదా అనేది ఆలోచించుకున్న తర్వాతే దిగాలి. ఇప్పుడు కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, అదిగో వాళ్ళెవరో పెట్టారు, వీళ్ళెవరో పెట్టారు, వాళ్ళకి బాగా రన్ అయింది, అలాగే మనకు కూడా లాభాలు వచ్చేస్తాయి అన్న ఆలోచనతోటి అప్పులు చేసి తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు. ఎవరికో రన్ అయిందని మనకు ఎలా రన్ అవుతుంది చెప్పండి? దాంట్లో క్వాలిటీలు చూస్తారు, టేస్టులు చూసుకుంటారు, ఆ ఫుడ్ బాగుందా లేదా అని చూస్తారు. అతను పెట్టింది కూడా ఒక మంచి సెంటర్లో పెట్టారు అనుకోండి, ఏమో లాభాలు రావచ్చు. అయితే ఇతను ఒక మాల్లో పెట్టాడంట, చుట్టూ సినిమా థియేటర్లు ఉన్నాయి, సినిమాలకు వచ్చిన వాళ్ళు ఈ కాఫీ షాప్లోకి వచ్చి తాగుతారని అనుకున్నట్టు ఆ అబ్బాయి మాల్లో పెట్టాడు. అదే కనుక రోడ్డు మీద ఎక్కడన్నా ఒక మెయిన్ సెంటర్లో పెట్టుంటే, రోజు జనాలు తిరిగే ప్లేస్లో పెట్టుంటే కొంచెం రన్ అయ్యేదేమో. కానీ అక్కడ మిస్టేక్ చేశాను నేను, ఆ మాల్లో పెట్టడం వల్ల, లోపలికి ఉండటం వల్ల ఎవరికి తెలియలేదని చెప్తున్నాడు. చూడండి, ఈ రోజుల్లో సినిమాలకు వెళ్లే వాళ్ళే తగ్గిపోయారు. ఫ్యామిలీలతో కలిసి ఎవరు వెళ్తున్నారు సినిమాలకు చెప్పండి? ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మనం ఎన్ని అనుకుంటే ప్రయోజనం ఏముంది? ఇవన్నీ కూడా ముందే ఆలోచించుకోవాలి. ఇప్పుడు అన్ని లక్షలు పెట్టుబడి పెడుతున్నప్పుడు అసలు ఇది కరెక్ట్ అయిన సెంటరా కాదా, జనాలకు కనబడుతుందా లేదా అని ఇలా ఆలోచించుంటే బాగుండేది. అతను ఏమంటున్నాడంటే, నాకు అందరూ రకరకాల ఆలోచనలు చెప్పారు, నేను ఎవరో మాట విన్నాను, తప్పు అడిగేశాను, అందుకే నేను లాస్ అయిపోయానని ఇప్పుడు చెప్తున్నాడు. ఎవరో మాట వినడం కాదు, ఇప్పుడు అవతల వాళ్ళు చెప్పిన సలహా కూడా ఒక్కొక్కసారి కరెక్టే అవ్వచ్చు. కానీ ముందు మీరు ఆలోచించుకోవాలి, ఎంత అమౌంట్ పెట్టడం కరెక్టా కాదా, అంతా పెట్టిన తర్వాత లాస్ అయితే పరిస్థితి ఏంటి, ఇవి ఆలోచించుకోవాలి. 50 లక్షల రూపాయలు తీసుకువెళ్ళి అందులో పెడుతున్నారని అంటే 1కి 4 సార్లు బాగా ఆలోచించాలి. ఒక 20 లక్షలతోటి ముందు చిన్నగా బిజినెస్ పెట్టుకుని అది కొంచెం బాగా రన్ అయిన తర్వాత, అందులో లాభాలు వచ్చిన తర్వాత దాన్నే కొంచెం పెద్దగా చేసుకుంటే బాగుంటుంది. కానీ ఒకేసారి అంత అమౌంట్ బిజినెస్ మీద పెట్టాడు అని అంటే మరి అతను ఏ ధైర్యంతో పెట్టాడో అర్థం కాలేదు. ఇప్పుడేమో యూట్యూబ్లోకి వచ్చి ఇలా డబ్బులు అడుగుతున్నారంటే ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తున్నారు. పాప మా అబ్బాయి కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు అతను చెప్పింది నిజమే అవ్వచ్చు, కానీ అందరూ ప్రశ్నిస్తారు, నీకు ఎందుకు ఇవ్వాలి మేము, అసలు నువ్వు బిజినెస్ పెట్టుకుంటే మాకేంటి, మాకేమన్నా ఇస్తావా నువ్వు అని ఈ రకంగా ప్రశ్నిస్తున్నారు. మరి అది కూడా కరెక్టే కదా. కొంతమంది అంటున్నారు, అసలు నువ్వు ఆ లెక్కలు అవన్నీ ఏమన్నా చూపించావా, మాకు నోటి మాటలు చెప్తున్నావా అని అంటున్నారు. ఆ అబ్బాయి చెప్పేది నిజమే అవ్వచ్చు, అన్నీ చూపించలేకపోవచ్చు, కానీ పబ్లిక్లో ఉండే నాకు సాయం చేయండి అని అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇవే క్వశ్చన్లు వేస్తారు. మరి వాటన్నిటికీ సమాధానం కూడా చెప్పాలి. ఇప్పుడు ఒక బిజినెస్ అన్నప్పుడు అది లాస్ వచ్చినా సరే మనం తట్టుకునే విధంగా ఉండగలిగితేనే అందులోకి అడుగులు పెట్టాలి. ఒకేసారి మనం ఎంతెంత పెట్టుబడులు పెట్టి తర్వాత బాధపడి ఇబ్బందులు పడి లేనిపోని టెన్షన్లు తీసుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఒక బిజినెస్ పెడుతున్నామని అంటే దాని మీద చాలా అవగాహన ఉండాలి, అన్నీ తెలుసుకోవాలి, అప్పుడే దాని మీద పెట్టుబడి పెట్టాలి. ఏమీ తెలియకుండా అడుగులు వేసేస్తే ఇదిగో పరిస్థితి ఇలాగే ఉంటుంది. చాలామంది అంటున్నారు, ఎందుకు అంత 50 లక్షలు పెట్టి ఎందుకు పెట్టావు, నీ స్థాయికి మించి ఎందుకు అప్పులు చేసి పెట్టావు, నీకు దాని గురించి ఏం తెలుసు అని పెట్టావు అని అడుగుతున్నారు. మరి అది కూడా కరెక్టే కదా. ఈవేళ జనాలని డబ్బులు ఇమ్మని అడిగితే మరి అందరూ ట్రోల్ చేయరా చెప్పండి? ఎవరు కూడా ఇలాంటి పొరపాట్లు చేయకండి. లేనిపోని అప్పుల భారాన్ని మీద వేసుకుని లేనిపోని టెన్షన్లు పెట్టుకుని డిప్రెషన్లోకి మాత్రం వెళ్ళకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.